హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం డాబా స్టైల్లో జీరా రైస్ అలాగే తడకా చేస్తున్నామండి. ఈ జీరా రైస్ సువాసనకే ఆకలి పెరుగుతుందండి, అంత కమ్మగా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా వెరైటీగా వంట చేయాలంటే ఇలా జీరా రైస్ తడకా చేయండి, చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు కూడా ఫిదా అయిపోతారండి. అంతే కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా జీరా రైస్ చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా మధ్యాహ్నం లంచ్ బాక్స్ అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా జీరా రైస్ కి బియ్యం నానపెట్టేస్తామండి. బియ్యం అనేది బాగా నానితే జీరా రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. మెజర్మెంట్ కి నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి, దీంతో 2 గ్లాసులు వేస్తున్నాను. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, కాకపోతే నీళ్లు పోసేటప్పుడు సేమ్ మెజర్మెంట్ అండి. నేను మామూలుగా సోనా మసూర బియ్యం తీసుకున్నానండి, ఇంట్లో అన్నం పెడతాం కదా అదే బియ్యం తీసుకున్నానండి. మీరు జీరా రైస్ అనేసి వస్తుందండి, అదైనా తీసుకోండి. బాస్మతి రైస్ అయినా తీసుకోండి, లేదా నార్మల్ రైస్ ఇంట్లో రైస్ పెడతాం కదా అదైనా తీసుకోండి. కాకపోతే మనకు బియ్యం నానేదంతా కూడా ఉందండి, అన్నం పొడి పొడిగా వచ్చేదానికి. 2 గ్లాసులు. చాలా మంది ఇన్స్టెంట్ గా అన్నం పెట్టేసి అలానే తిరుగుబాతు పెడతారండి, జీరా రైస్ లాగా. అలా కానీ చేసుకోవచ్చండి. ఇలా కుక్కర్లో దమ్ము పెట్టేదాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సేమ్ మన డాబా స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. కాబట్టి మీరు ఇలానే ట్రై చేయండి. అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చండి. అది కూడా ఎట్లా అంటే అది కూడా సేమ్ అండి. బియ్యం ఇలానే నానబెట్టి అన్నం వంచేటప్పుడు కొంచెం బియ్యంగా ఉన్నప్పుడే వడిగేసినట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుందండి. ఇప్పుడు బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం. బియ్యం ఇప్పుడే కడుక్కునేయాలండి, ముందుగానే కడిగి పెట్టుకుంటేనే మళ్ళీ నాకు కడిగితే బాగోదు. 2 సార్లు కడిగేసినానండి, 3వసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని తిరుగుబాతు పెట్టుకుందాం. జీలకర్ర 1 స్పూన్ అండి, పెద్ద స్పూన్తో. చాలా మందికి జీరా రైస్లో జీలకర్ర అనేది ఎక్కువ ఉంటే నచ్చుతుందండి, కొంతమందికి నచ్చదండి. కాబట్టి మీరు చూసి వేసుకోండి. ఇక్కడైతే నేను దిట్టంగా వేస్తున్నాను. అలాగే 5 పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు కొద్దిగా, 2 చిన్నవి బిర్యానీ ఆకులు, 2 స్టారు, 1 చెక్క, 4 లవంగాలు, కొద్దిగా కల్పాసి, 2 యాలకులు. ఇంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తున్నానండి. సేమ్ మన డాబాలో హోటల్లో ఎలా అయితే ఉంటుందో అలానే కుదురుతుందండి. ఇంట్లో మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఖచ్చితంగా బాగా కుదురుతుందండి, దానికైతే నేను గ్యారంటీ. దీంతో పాటు నెయ్యి అండి. చాలా మంది జీరా రైస్కి నెయ్యి ఒక్కటే వేస్తారండి, కాకపోతే తినేటప్పుడు మనకి హెవీ అనిపిస్తుందండి. కాబట్టి నెయ్యి కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేసుకున్నట్లయితే తినేటప్పుడు మనకి హెవీ అనేది ఎక్కడ అనిపించదండి. జీరా రైస్ తిరగబాతుకు ముందే ఒక పని చేసుకోవాలండి. ఫస్ట్ నీళ్ళు కొలత పెట్టి ఒక పక్క పెట్టేసినామంటే నీళ్ళు అనేది బాగా కాగాలండి. బాగా కాగిన వేడి నీళ్ళు పోసేదాని వల్లే జీరా రైస్ అనేది టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీళ్ళు కూడా కొలత పెట్టి పెట్టేస్తాము. ఈ గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నాం కదండి, 1 గ్లాసుకి 1.25 గ్లాస్ అండి. అంటే 1 గ్లాస్ ఫుల్గా పోయేసి మళ్ళీ ఇంత పోస్తున్నానండి. అంటే 2 గ్లాసులు బియ్యానికి వచ్చి 3.5 గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుందండి. ఇప్పుడు కొలత పెట్టి పోసి మనం పక్కన పెట్టేద్దాం. 1 2 3 చూడండి, అర గ్లాస్ నీళ్ళు కూడా కొలతల్లో చెప్పానండి. అన్నం అనేది బాగా పలపలాని వస్తుంది, ఇదే కొలతతో పోయండి మీరు కూడా. తిరగబాతికి కొద్దిగా నెయ్యి, ఇందులోనే కొద్దిగా ఆయిలు, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే ఈ మసాలాలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర కూడా బాగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది. జీలకర్ర ఈ మసాలా దినుసులు వేసేందుకే వాసన ఎత్తుకుపోతుందండి, బాగా వస్తుంది. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కొద్దిగా కలర్ తిరిగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. బియ్యం కూడా ఇలా వడగేసి పెట్టుకునేయాలండి. ఇప్పుడు బియ్యం వేద్దాం. ఈ బియ్యం కూడా కొంచెంసేపు బాగా వేయించాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా వేయించేదాని వల్ల అన్నం అనేది మెత్తికి కతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. మీరు ఇలా వేయించేటప్పుడు ఇలానే వదిలేసినట్లయితే కింద కొంచెం పట్టినట్లు ఉంటుందండి. ఇట్లా తీసుకోండి సరిపోతుంది, కానీ అడుగు కూడా అంటుందండి. మీకు ఇప్పుడే తెలిసిపోతుందండి జీలకర్ర ఏమైనా తక్కువ ఏమైనా వేసి కూడా. చూసారా, మనకు కరెక్ట్గా ఉంది. జీలకర్ర అనేది ఇలా కనిపించాలి. నీళ్ళు కూడా బాగా కాగిందండి, నీళ్ళు ఇందులో పోసేద్దాము. ఇక్కడ పడిండేది వచ్చి జీలకర్ర అండి.
ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇంకా మనం ఉప్పు వేయలేదు, ఉప్పు చూసేసి మూతేసేద్దాము. చూడండి బియ్యం కూడా ఎక్కడ అంటుకోలేదండి, కింద నీట్గా వచ్చేసింది. దీంతోనే టెంకాయ పాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేస్తే కొబ్బరి అన్నం అవుతుందండి. అది కూడా చాలా బాగుంటుందండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసేద్దాం. దీనికి తడకానే కాదండి, దీనికి కాంబినేషన్గా వెజ్ కుర్మా చేసుకున్నా బాగుంటుంది, ఆలు కుర్మా అయినా బాగుంటుంది, అలాగే చెన్నా మసాలా చేస్తాం కదండి, అది కూడా చాలా బాగుంటుందండి. మనం ఏ కుర్మా అయినా ఏ కర్రీ అయినా దీంతో కాంబినేషన్గా చేసుకోవచ్చు. చూడండి ఇలా ఉడికే స్టార్ట్ అయినప్పుడు కుక్కర్ మూత వేసుకోండి, సరిపోతుంది. మీరు ముందుగానే చన్నీళ్ళు పోసి ముందుగానే వేసేసినట్లయితే మన జీరా రైస్ అనేది చప్పగా అయిపోతుందండి. కాబట్టి ఇలా వేడి నీళ్ళు పోసినాక మళ్ళీ ఇట్లా ఉడికేది స్టార్ట్ అయినాక మూత వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనం నీళ్లు తక్కువ పెట్టినాము, అలాగే ఉడికేటప్పుడు మూత వేసినాం కదా, కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. విజిల్ కూడా ఒకటి వచ్చేసింది, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ జీరా రైస్కి కాంబినేషన్గా డాబా స్టైల్లో తడకా చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి. 1 కప్పు కందిపప్పు, ఒక 8 పచ్చిమిరపకాయలు, 2 మీడియం టమాటాలు. ముందుగా పప్పును కడుక్కునేద్దామండి. కడుక్కొని కుక్కర్ పెట్టేద్దాము. మీరు పప్పు కానీ నానబెట్టుకున్నట్లయితే ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఒక 2 విజిల్ తక్కువ పెట్టుకోండి. ఇక్కడ మనం పప్పు ఏం నానబెట్టలేదు కాబట్టి అలానే పెడుతున్నాను, కాబట్టి ఒక 4-5 విజిల్ పెడుతున్నాను. పప్పు అనేది కూడా మనకి మెత్తగా ఉండాలి. ఇప్పుడు పప్పును బాగా కడుక్కునేద్దాము. మనం ఈ కప్పు తీసుకున్నాం కదండి, ఇదే కప్పుతో 2.5 కప్పు నీళ్ళు వేస్తున్నాను. 1, 2, అరకప్పు సరిపోతుందండి నీళ్ళు అనేది. మళ్ళీ మనకు కొంచెం గట్టిగా ఉందంటే కూడా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఈ పప్పులకి వీటిని కూడా కడిగి కట్ చేసి వేస్తాము. టమోటాలు ఇక్కడ 2 తీసుకున్నానండి, మీరు కావాలంటే ఇంకా ఒకటి కూడా వేసుకోండి. ఈ మాత్రం వేస్తే సరిపోతుందండి, ఇంకా కొంచెం పెద్దగా వేసినా కానీ పర్వాలేదు. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేద్దాము. ఇలా పొడవుగా వేసుకుంటే సరిపోతుందండి, మరీ చిన్నగా ఏం అవసరం లేదు. మీకు ఒకవేళ పచ్చిమిరపకాయలు నచ్చదు అనిపిస్తే కారం కానీ వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వేసేదానికి కారం వేసేదానికి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. డాబా స్టైల్లో అయితే కన్నా ఇలా పచ్చిమిర్చినే వేస్తారండి, కాబట్టి నేను పచ్చిమిర్చినే వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేద్దాం. పప్పు మనం ముందుగానే కడిగినాం కాబట్టి కొంచెం నానిందండి పప్పు కూడా, చూసారా. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, దీన్ని ఒకసారి కలుపుకునేద్దాం. నీళ్ళు కూడా చూడండి మనకు అన్నీ మునిగినంత నీళ్ళు వేసినామండి. నీళ్ళు చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ కుక్కర్ ఇప్పుడు 4 నుంచి 5 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. దాల్ తడకాకి పోపు కండి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేస్తున్నానండి. ఇది పొడి వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మీడియం సైజు ఒక ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ, అలాగే పోపు పెట్టుకోవడానికి నెయ్యి కొద్దిగా. అంతే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఇది కూడా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా జీరా రైస్ ఇలా తడక చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు తృప్తిగా తింటారు. బయట ఇంకా వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకొకటి అండి, ఈ తడకకు వచ్చి మనం చింతపండు వేస్తారు లేదండి, మీకేమైనా చింతపండు వేసుకోవాలంటే వైట్ రైస్ కూడా అవుతుందండి. కొద్దిగా చింతపండు పులుపు పోసుకున్నట్లయితే వైట్ రైస్ కూడా అయిపోతుందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళచ్చు. ఇప్పుడు పప్పు చూద్దామండి. చూడండి పప్పు కూడా బాగా మెత్తగా అయింది. మీరు పప్పు గుత్తి పెట్టుకొని పప్పు ఎనపద్దండి, ఇలా స్మాష్ చేసేదంతా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మనకు మెత్తగా నున్నగా కూడా అవసరం లేదండి, అంటే ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. అరకప్పు నీళ్ళు వేస్తున్నాను. మరీ గట్టిగా ఉందండి కాబట్టి కొద్దిగా వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. చూడండి ఈ స్టేజ్లో ఉంటే మనకు సరిపోతుందండి. రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకి కొద్దిగా నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఆవాలు వేస్తేనే జీలకర్ర కూడా వేసేయండి, జీలకర్ర కూడా బాగా వేగుతుంది. ఇందులోనే కరివేపాకు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం. ఇంకా మనం జీలకర్ర పొడి వేయలేదండి, జీలకర్ర పొడి ఇంగువ వేయాలి. ఎర్రగడ్డ కొంచెం మగ్గినాక వేద్దాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ఇంగువ. అంతే అండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఈజీగా అయిపోయిందండి. ఎర్రగడ్డలు కూడా ఎక్కువ మగ్గనివ్వద్దండి, కొంచెం లైట్గానే మగ్గాలి. ఇప్పుడు అందులోకి వేసేద్దాం. అంతే అండి, అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. మనం పోపు పెట్టినాం కదా, బాగా ఉడికేది స్టార్ట్ అయినప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం.
చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో చూసారా. మరీ గట్టిగా లేకుండా మరీ పలచగా లేకుండా థిక్గా చాలా బాగుందండి. చూడండి, ఇలా ఉడికే స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లేస్తున్నాను. అంతే అండి, మన జీరా రైస్ తడక రెడీ. చాలా టైం కూడా పట్టదండి. మీరు పట్టుమని చేసినట్లయితే హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతుంది. అంతే అండి, మన జీరా రైస్ కూడా అయిపోయిందండి. చూడండి, అన్నము మీకు ఎట్లా అయిందనేసి పైనే కనిపిస్తుందండి. చూసారా ఎంత బాగా అయిందో. మనం పాత్రలు అట్లే దమ్ కట్టినట్లయితే జీలకర్ర అనేది అంతా కలుస్తుందండి. కుక్కర్లో పెట్టాం కదా, ఒక పక్కకు ఉంటుంది, ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో రైస్ అనేది. మనం బియ్యం కూడా ఒక అరగంట నానపెట్టుకోవాలండి, అప్పుడే ఇలా వస్తుంది. చూసారా, జీలకర్ర నేను మరీ ఎక్కువ వేయలేదు, మరీ తక్కువ వేయలేదండి, మీడియంగా వేసాను. మెత్తికి అంటుకోకుండా వచ్చిందండి. ఈజీగా అయిపోయిందండి. ఇంకొకటి అండి, కుక్కర్ కూడా చూడండి కింద భాగంలో ఎక్కడ అడుగంటలేదు. చూసారా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేడిగా ఇచ్చినారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే దీనికి తడక కూడా మంచి కాంబినేషన్ అండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసినారంటే క్షణాల్లో అయిపోతుందండి మన జీరా రైస్ అనేది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి వెరైటీ ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.